హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బై కూల్ ఛానల్. ఫోటోషాప్ మరియు ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన ట్యూటోరియల్స్ అన్నీ కూడా ఈ ఛానల్లో మీకు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఫోటోషాప్కి సంబంధించిన మన మిత్రులు చాలామంది కూడా మీకు వీడియో చేసే ఉంటారు. అందుకే ఇందులో కొద్దిగా భిన్నంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మనకి ఇంట్లోనే సిస్టమ్ ఉందనుకోండి, ల్యాప్టాప్ ఉందనుకోండి, ఒక ప్రింటర్ ఉంటే మనం ఇంటి దగ్గరే పాస్ ఫోటోస్ తీసుకొని మనము ఇంట్లోనే ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీకు ఇక్కడ సంబంధించిన పాస్ ఫోటోలు ఎలా తయారు చేయాలనేది మనము ఇక్కడ సిస్టంలో నుంచి చూద్దాము. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఫస్ట్ ఏం చేద్దామంటే ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ తీసుకున్నాం. న్యూ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. విడ్త్ ఇంచెస్ పెట్టుకోవాలి, హైట్ ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ 1.5 అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. 1.5. మరి ఇక్కడ హైట్ దగ్గర 2 పెట్టుకోవాలి. ఇక్కడ 200 పెట్టుకోవాలి. రెజల్యూషన్ 200. ఇక్కడ ఆర్జీబీ అనేది కంపల్సరీగా ఉండాలి మనకి. ఇక్కడ ఓకే కొట్టిన తర్వాత ఓకే క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకి ఒక పాస్పోర్ట్ సైజు డాక్యుమెంట్ అనేది మనకి వస్తుంది అనమాట. మనము ఇందులో ఫోటోని సెట్ చేసుకోవాలి. ఫోటో సెట్ చేసుకోవాలంటే ఫైల్లోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి నేను ఆల్రెడీగా ఒక ఫోటో డౌన్లోడ్ చేసి పెట్టాను. మనం ఆ ఫోటోని తీసుకున్నాము. ఇక్కడ ఈ ఫోటోని తీసుకొని ఇక్కడ ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా పెద్దగా ఉంది కదా ఫోటో. ఇది మనం కావాలంటే ఎంత కావాలంటే అంత సైజులో మనము సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేయాలంటే రెక్టాంగిల్ టూల్ తీసుకొని ఇక్కడ డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 టూల్ తీసుకొని ఇక్కడ ఈ ఫోటోని తీసుకొని ఇక్కడ కరెక్ట్గా మనం ఎక్కడైతే కట్ ఇది మినిమైజ్ చేసుకోండి, ఇంత అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనము కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకోవాలి అంటే కంట్రోల్ టీ కొట్టాలి. కంట్రోల్ టీ కొట్టిన తర్వాత మనము ఇలాగా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇది మధ్యలో సైడ్కి వైట్ గ్యాప్ పెట్టాం కదా, అది ఎందుకు అంటే మనకి బార్డర్ అనేది ఉండడానికి మనకి చూడడానికి బాగా కనిపిస్తుంది. అట్లా బార్డర్ ఉంటే బాగా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఆ బాక్స్ వెళ్ళాలంటే ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టిన తర్వాత ఇప్పుడు ఒక పాస్పోర్ట్ సైజ్ మనకి రెడీగా అయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం సేవ్ చేయాలి. ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ ప్యాటర్న్ ఉంది చూడండి, ఇక్కడ డిఫైన్ ప్యాటర్న్లో క్లిక్ చేసుకొని ఇక్కడ మనం ఏదన్నా పేరు కావాలంటే పేరు మనం టైప్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే ఓకే అని క్లిక్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఒక పాస్పోర్ట్ సైజ్ మనం ఒక ఫోటోని తయారు చేసాము. తర్వాత మనము దీన్ని సేవ్ చేసాము. ఇప్పుడు మనము 8 పాస్ ఫోటోలు కానీ 16 పాస్ ఫోటోలు కానీ పట్టడానికి ఉపయోగపడే ఒక డాక్యుమెంట్ మనము తీసుకోవాలి. మరి సేమ్ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ తీసుకొని ఇక్కడ సేమ్ ఇంచెస్ ఇక్కడ ఇలాగ పెట్టుకోవాలి. ఇక్కడ విడ్త్ దగ్గర 6 పెట్టుకోవాలి. మనం 8 కావాలి చాలు అనుకుంటే 4 పెట్టుకోవచ్చు. ఒకవేళ 16 కావాలంటే 8 పెట్టుకోవాలి. ఇక్కడ 200 సేమ్. ఇక్కడ ఆర్జీబీ ఓకే ఓకే మీద క్లిక్ చేసింది. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏమైంది, 16 ఫోటో పట్టడానికి ఉపయోగపడే డాక్యుమెంట్ మనకి ఓపెన్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ క్లిక్ చేసి చూడండి, ఇక్కడ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ప్యాటర్న్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ ఇక్కడ లేకపోతే మీకు వేరే ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ ప్యాటర్న్ అని ఇక్కడ క్లిక్ చేస్తే ప్యాటర్న్ అని వస్తుంది. తర్వాత ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనం ఏం చేసాము, ఈ ఫోటో తీసుకున్నాం కదా ఇందాక, ఈ ఫోటో తీసుకొని మనం ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి 16 పాస్ ఫోటోస్ మనకి పాస్ ఫోటోలు రెడీ అయినాయి. మనం దీన్ని ఇంటి దగ్గరే మనకు ప్రింటర్ ఉందనుకోండి, సిస్టమ్ ప్రింటర్ ఉంటే ఇంటి దగ్గర ప్రింట్ తీసుకొని మనము తీసుకోవచ్చు అంట. అలాగే ఇంకొకటి ఏమంటే ఇప్పుడు ఇది ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ వైట్ వద్దు, నాకు వేరే కలర్ కావాలా. ఇప్పుడు ఏం చేయాలి, మనము చూడండి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ కలర్స్ మనం ఇక్కడ మనకు కావాల్సిన కలర్స్ మార్చుకోవచ్చు. ఏది రెడ్ మార్చిన తర్వాత ఇలాగా క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలి, రెడ్ రావాలంటే బ్యాక్గ్రౌండ్కి ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొడితే రెడ్ వస్తుంది. ఇప్పుడు ఏమైంది, బార్డర్ అనేది మనకి రెడ్ వచ్చింది. సపోజ్ సేమ్ దీన్ని కూడా మనం ఇలాగే ఎడిట్లో పోయి డిఫరెంట్ ప్యాటర్న్ మీద క్లిక్ చేసి ఓకే కొట్టేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఒకటి నెక్స్ట్ తీసుకొని మనము న్యూ ఫైల్ తీసుకొని సేమ్ ఇలాగే సేమ్ 6, 8, 200 ఆర్జీబీ చేసుకొని ఇలా న్యూ ఫైల్ తీసుకొని మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ క్లిక్ చేస్తే ఇక్కడ ప్యాటర్న్ క్లిక్ చేస్తే చూడండి ఇప్పుడు రెడ్ బార్డర్తో మనకు పాస్పోర్ట్లు వచ్చాయి కదా.
ఈ విధంగా మనము పాస్పోర్ట్లు తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఈ ఛానల్లో మీ ఫోటోషాప్కి సంబంధించింది కానీ, ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన కానీ, పేజ్ మేకరు, ఇవన్నీ ఆధార్ కార్డు డౌన్లోడింగ్, ఇట్లాంటివన్నీ చాలా వీడియోస్ ఉంటాయి. మీకు చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.